దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ విన్నాము. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమిటా మాట అంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ స్థలం నుండి నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడు గంట మనం ఎలుగెత్తి మొరపెట్టాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి ఆయనకి మనం మొరపెట్టాలని రాయబడింది అక్కడ. మనము మహారోదనతో దేవుడికి మొరపెట్టాలంట. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా కొనిపించకపోతే ఏడుస్తారు కదా, అలాగా మనము కూడా ప్రభు దగ్గర ఎలుగెత్తి మొరపెట్టాలి. అప్పుడు ఆయన మనకి పరిశుద్ధ స్థలముల నుండి మనకు ఉత్తరం ఇస్తాడట. అంటే ఆకాశం నుండి ఆయన చేయి చాపి మనకి ఆయన సహాయం చేస్తాడంట, మనతో మాట్లాడతాడట, మనకి ఉత్తరము జవాబిస్తాడట. దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో దానికి దేవుడు జవాబిస్తాడట. దానికి ప్రతిఫలం అనుగ్రహించులాగున సహాయం చేస్తాడట. ఎప్పుడు మన జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాలు, ఇటువంటి దేవుని ప్రత్యక్షతలు చూడగలిగేదంటే, మనం ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు పెదవులతో కాదు కానీ హృదయముతో మొరపెట్టాలి. నీవు హృదయముతో మొరపెట్టగలిగితే నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడు ఒక ఫలభరితముగా మారుస్తాడు. నీ కుటుంబ పరిస్థితులు ఏమిటో, నీ వ్యక్తిగతమైన జీవితం ఏమిటో అది ఆయనకి తెలుసు. అందుకని దేవుడు అంటాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనుషుల దగ్గర మొరపెట్టేది కాదు కానీ పరలోకములో ఉన్న దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆకాశములో సింహాసనం మీద కూర్చున్న ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకు జవాబును అనుగ్రహిస్తాను, నేను నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాను, నేను నీకు సంరక్షణ అనుగ్రహిస్తాను. సంరక్షించగలిగేది, సహాయం చేయగలిగేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు దేని గురించి కన్నీళ్లతో ఉన్నావో, దేని గురించి కష్టాల మధ్యలో ఉన్నావో, దేని గురించి కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, ఆయన నిన్ను లేవనెత్తుటకు శక్తి కలిగిన దేవుడు. నీ బలహీనతలో దేవుడు నీకు బలమును ప్రసాదించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు క్రీస్తుని నీ హృదయపూర్వకంగా మొరపెట్టి ఆయన పాదాలు పట్టుకుంటే నీకు గొప్ప కార్యము, గొప్ప మేలు, గొప్ప దీవెన ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన పేరు